ఇప్పుడు కోకాపేట్ నియోపోలిస్ కూడా మనం గమనిస్తే అంటే ఫస్ట్ టైం గవర్నమెంట్ ఏం చేసింది, ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. అక్కడ డెవలప్ చేసిన తర్వాతే దే వెంట్ ఫర్ ఆప్షన్స్. సో లక్కీగా చుట్టుపక్కల ఇప్పుడు ఐటీ కంపెనీస్ అవన్నీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కోకాపేట్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా, స్ట్రాటజిక్ ఏరియాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. నియోపోలిస్ అనేది ఒక రోల్ మోడల్గా అవుతుంది అనేది నా ఒపీనియన్ అండి రాబోయే రోజుల్లో. అది ఆల్మోస్ట్ ఒక 500 acres 540 acres ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక లేఅవుట్ లాగా డెవలప్ చేశారండి. దాంట్లో ఒకవైపు ఆఫీస్ స్పేస్ ఇచ్చారు, ఇంకోవైపు కమర్షియల్స్కి లైక్ హోటల్స్, మాల్స్ అన్నిటికీ ఇచ్చారు. ఇంకొక సైడ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లైక్ మెట్రో స్టేషన్స్కి ప్లస్ ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి ఇట్లాంటి వాటికి ప్లేస్ ఇచ్చారు. ఇవన్నీ ఒకే చోట ఉండటం వల్ల ఇది ఒక మినీ మోడల్ లాగా రాబోయే రోజుల్లో మనం అనుకున్న 1000 acres 2000 acresను ఆర్ మన 4th సిటీ లాంటి సిటీలు డెవలప్ చేసేటప్పుడు దీన్ని ఒక మినీ మోడల్ లాగా చూసి దీన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళేదానికి ఇది ఒక మంచి టెస్టింగ్ పాయింట్ అయింది అనేది నా ఒపీనియన్ అండి. అండ్ ఇది చాలా పెద్దగా సక్సెస్ అవుతుందని కూడా నేను గట్టిగా బిలీవ్ చేస్తున్నాను ఈ మోడల్. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ 57 floors నియో ప్రాజెక్ట్ టీజీరేరా పర్మిషన్ వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి సార్, అంటే యూఎస్పీ ఏంటి ఈ ప్రాజెక్ట్? ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కండి విత్ ఇన్ ద నియోపోలిస్లో కూడా ఇది కంప్లీట్గా ఒక ఎడ్జ్కి ఉంటుందండి. ఓకే. సో పర్ ఫ్లోర్ మాది ఒక 13 ఫ్లాట్స్ ఉంటే ఆల్మోస్ట్ 7 to 8 ఫ్లాట్స్కి కంప్లీట్గా గండిపేట వ్యూ కూడా వస్తుంది. అండ్ ఇంకొక వైపు వచ్చేసరికి ఇంకొక 4-5 ఫ్లాట్స్కి రింగ్ రోడ్ వ్యూ వస్తుంది. అండ్ ఈ ప్లాట్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ 111 స్టార్టింగ్ పాయింట్ వస్తుందండి. ఇంకిక్కడి నుంచి కొల్లూరు దాకా ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ కూడా ఏముండదు. సో మనకు ఒక ఫారెస్ట్ చూసిన వ్యూ ఉంటుంది మన ఫ్లాట్స్లో కూర్చుంటే. సో స్ట్రాటజిక్గా దిస్ విత్ ఇన్ ద నియోపోలిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ చాలా మంచి లొకేషను, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదనుకుంటే మనకి స్పెషల్గా ఒక ఎడ్జ్లో ఉండటం వల్ల మనకు ఆ గ్రీన్ వ్యూ కానీ ఆల్మోస్ట్ గండిపేట లేక్ అండి, లైక్ ఇంక్లూడింగ్ దాని జోన్స్ అన్ని కలిపితే 8,000-10,000 acres లేక్ అండి. అది ఓ చిన్న సముద్రం పక్క నుంచి కూర్చొని చూసినట్టు ఉంటుంది. ఆ ఫీల్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్ అండి. సో వాట్ ఇస్ ద ప్లాన్స్, అంటే మీరు కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు డెలివరీ చేయాలని మీరు టార్గెట్గా పెట్టుకున్నారు? కన్స్ట్రక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేసామండి, ఇప్పుడే స్టార్ట్ చేసాము. మా టార్గెట్ అయితే విత్ ఇన్ 5 years అది కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలనేది. మేము దాన్ని ఇంకా ఎర్లీగానే కంప్లీట్ చేస్తాం కానీ బియాండ్ 5 years అయితే వెళ్ళలేము.